ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు మనోజ్ ఏమంటున్నారంటే, ఎవరైతే కంప్లీట్ చేస్తున్న తల్లిదండ్రులకు నేను అండగా ఉంటానని చెప్పేసి ఆయన భరోసా ఇస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు మరి? వాళ్ళకు మనోజ్కి బుద్ధి లేదు అంటాను. మనోజ్కి బుద్ధి జ్ఞానం లేదు, పెరిగేడు తప్పితే మనిషి బుద్ధి జ్ఞానం లేదు. నీకు అన్నయ్య విష్ణుకి ఏదో ఇంట్లో గొడవలు ఉన్నాయనుకో, ఆస్తులు గొడవ ఇంకోటి కూడా ఉన్నాయనుకో, ఇంట్లో తెలుసుకోవాలి. ఆ గొడవల్ని ఆ కసిని పెట్టుకుని ఇక్కడ దిగితే నువ్వు నీకేం తెలుసు? అసలు మనోజ్కి కాలేజీకి సంబంధం లేదు. మనోజ్ ఈజ్ ఎ గెస్ట్ టు ది కాలేజ్. మోహన్ బాబు విష్ణు వరకే కాలేజీకి. మోహన్ బాబు ఛాన్సలరు, విష్ణు అడ్మినిస్ట్రేటర్. సో వీళ్ళిద్దరికీ కాలేజీకి సంబంధం. మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా గెస్ట్లే. దే ఆర్ నో వే కనెక్టెడ్ టు ది అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకోటి కానీ ఒక సంబంధం లేదు. నీవు ఎందుకు మాట్లాడుతావు అనవసరంగా? నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎవరో అన్నారని ఈ అవకాశాన్ని సందర్భాన్ని చూసుకుని నువ్వు నీ కసి తీర్చుకుంటానికి మాట్లాడుతుంది. బుద్ధి ఉండాలి కదా. నువ్వేం సాధించబోతున్నావు ఇలా చేయటం వల్ల? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? యు ఆర్ గోయింగ్ టు స్పాయిల్ ద రెప్యుటేషన్ ఆఫ్ కాలేజ్. స్పాయిల్ యువర్ కాలేజ్ రెప్యుటేషన్. స్పాయిల్ అయితే ఎవరు స్పాయిల్ అయ్యేది? 3000 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు స్పాయిల్ అవుతుంది. 3000 ఇవాళ ఆ కాలేజీ నుంచి చదివి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలేజీ నుంచి 32 ఏళ్ళు చదువుకుని వెళ్ళి పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు. ప్రోగ్రామ్ కాలేజ్ డే జరిగినప్పుడంతా వస్తూ ఉంటారు వాళ్ళు గెస్టులు. అనేక మంది నేను చూశాను వచ్చి మాట్లాడుతూ వాళ్ళు ఎంతో ఆనందంగా. అలాంటి రెప్యుటేషన్ ఉన్న కాలేజీలు, అందుకనే అనేక మంది అక్కడ చేరాలని ఎగబడుతూ ఉంటారు. సీట్లు కావాలి ఎలక్షన్ టైం, అదే అడ్మిషన్ టైంలో విపరీతంగా. అలాంటి రెప్యుటేషన్ ఉన్న దాన్ని నువ్వు ఇలా చెరగొడితే ఈ 3000 మంది చదువుతున్న పిల్లల భవిష్యత్తు దెబ్బతింటాం కదా రేపు. ఆ కాలేజీ అనగానే ఎంబీ కాలేజా ఓ అనే ఎక్స్ప్రెషన్ పోయి ఆ కాలేజా అనే ఎక్స్ప్రెషన్ వచ్చేయద్దు నీ దౌర్భాగ్య పనుల వల్ల. అది అంటే ఆ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటారు కదా. బుద్ధి జ్ఞానం ఉండాలి. కాలేజీ రెప్యుటేషన్ పోద్దే. మన పర్సనల్ ఈ ఈక్వేషన్స్ స్కోర్ లెక్క చేసుకోవడం కోసం మనం ఇలా దిగితే బుద్ధి ఉండాలి మనోజ్కి. మనోజ్ చాలా తప్పు చేస్తున్నాడు, బుద్ధి లేని పని చేస్తున్నాడు, తప్పది. ఖచ్చితంగా నేను ఖండిస్తాను. మోహన్ బాబు కోపం వచ్చినా సరే నాకు తెలుసు మోహన్ బాబుకి కోపం అర్థం చేసుకుంటాడు. అయినా సరే తన కొడుకుని తిట్టాను, ఖచ్చితంగా తిడతాను నేను. ఖచ్చితంగా మనోజ్ అనేవాడు బుద్ధి లేని పని, బుద్ధి జ్ఞానహీనమైన జ్ఞాన శూన్యతతోటి ఇవన్నీ కమెంట్ చేస్తాను. నీకు ఏం తెలుసని ఎందుకు నువ్వు నోరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వటం వల్ల కదా శత్రువులకి అవకాశం వస్తుంది. 5 ఇచ్చినట్టే కదా. ఎవరు పరపతి ఇస్తున్నావు? నీ కుటుంబ పరపతి నువ్వు తీసుకుంటున్నావు. నీ కాలేజీ భవిష్యత్తు నువ్వు దెబ్బతీస్తున్నావు. నీ పిల్లలు అక్కడ చదువుకున్న పిల్లల భవిష్యత్తు దెబ్బతీస్తావు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా. సెన్స్లెస్ అది. మనోజ్కి చాలా బుద్ధి తక్కువ పని. ఎందుకు చేస్తున్నాడు ఆ పని అర్థం కావట్లేదు. కడుపు మనిషి తప్పది. ఓకే, అంటే మనోజ్ వాళ్ళు టీడీపీలో ఉన్నట్టుగా. మనోజ్ పెళ్ళైంది, కొత్తగా పెళ్ళి టీడీపీలో ఉంది కదా. అందుకని వాళ్ళు టీడీపీలో ఉండదు కూడా. నువ్వు ఎగదొస్తే నువ్వు ఆలోచించాల్సిన విషయం వాట్ ఈస్ దట్, దీనివల్ల మనం అచీవ్ చేసేది ఏంటి అని ఆలోచించాలి. కానీ నువ్వు అచీవ్ చేసేది ఏమైనా మంచిది ఉంది, దీనివల్ల ఇది ప్రయోజనం అంటావా? ఓకే, ఏం ప్రయోజనం ఉంది? ఏ కోణంలో చూస్తే నువ్వు బదనాం చేయాలనుకున్న గ్రూప్ తోటి చేతులు కలపడం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు మీ నాన్న ఎన్నాళ్ళు కష్టపడి ఏం తెలుసు వాడికి? వాడు గోల్డ్ స్కూల్లో పుట్టాడు. మేము చూసాం మోహన్ బాబు కష్టమేంటో. చెప్పులు లేకుండా, ఒక పూట అన్నం లేకపోతే తినడానికి లేకుండా, అద్దె కట్టుకుంటాను లేకుండా కష్టపడి మెట్టు కష్టపడి సాధించుకున్న జీవితం అతను. ఏం తెలుసు వీళ్ళకి? ఆయన కడుపును పుట్టారు. తప్పితే మోహన్ బాబు ఎంత కష్టపడితే మోహన్ బాబు అయ్యాడు? ఎన్ని డక్కా ముక్కలు తింటే మోహన్ బాబు అయ్యాడు? ఏం తెలుసు? అంత కష్టపడి ఈ జీవితం అంతా కష్టపడి సాధించిన దాన్ని నువ్వు ఒక మాటతోటి దెబ్బ కొట్టాలి. బుద్ధి ఉండద్దు. రాజకీయం ఉంటే చెప్పాలి. తప్పదు ఈ విషయంలో రాజకీయ పరంగా నేను ఎంటర్ అవ్వాలని చెప్పాలి. నీకు బుద్ధి జ్ఞానం కడుపు అన్నం తింటుంటే చాలా తప్పు పని అది.